హబీబీ కమ్ టు దుబాయ్ అని మామూలుగా అనలేదు. 5 కేజీల గోల్డ్ రింగ్ అంటే ఇది. అమ్మమ్మమ్మమ్మ, కళ్ళు చెదిరిపోయే మోడల్స్ చూడటానికి రెడీగా ఉండండి. ఒక షాప్ లో చూసిన వెరైటీ ఇంకొక షాప్ లో ఉండట్లేదు తెలుసా. 171 గ్రాములు అంట. అవన్నీ చూసారా, బట్టల్లా ఉన్నాయి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గోల్డ్ సూక్ ఏరియాకి అయితే వెళ్తున్నాను. ఎలాగ వెళ్తున్నాను ఏంటి అని చూపిస్తాను చూడండి. ఇక అక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా, అది వచ్చేసి గోల్డ్ సూక్ మెట్రో స్టేషన్, అలాగే బస్ స్టాండ్ కూడా. అక్కడ దిగాను, అక్కడ దిగి ఇలా నడుచుకుంటూ వచ్చి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ఇలా దిగి అటు సైడ్ వెళ్తున్నాను. అది వచ్చేసి గోల్డ్ సూక్ మార్కెట్. సూక్ అంటే మార్కెట్ అండి, గోల్డ్ సూక్ అంటే గోల్డ్ మార్కెట్ అని. ఈ రోజు బ్లాగ్ లో మొత్తం గోల్డ్ షాపుల గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి ఐటమ్ ఉంటది ఏంటి అనేది బయట నుంచే చూపిస్తా. లోపలికి వెళ్ళి అదేంటి ఇదేంటి అన్నాం అనుకోండి, ఎందుకు వచ్చింది బయట నుంచే చూపిస్తావా అంటే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అడిగితే పర్మిషన్ ఇస్తే లోపల కూడా మొత్తం అంతా చూపిస్తా గైస్. ఇటు సైడ్ అంతా న్యూ గోల్డ్ సూక్, ఇది ఓల్డ్ గోల్డ్ సూక్. రోడ్ అది క్రాస్ చేస్తాను. ట్రాఫిక్ రూల్స్ లో ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా, పెడెస్ట్రియన్స్ ని రెస్పెక్ట్ చేస్తారు. అంటే నడిచి వెళ్లే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అనమాట. ఎక్కడైనా రోడ్ క్రాసింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని వెళ్ళిపోమని చెప్పి కార్లన్నీ ఆగి మనం దాటాక వాళ్ళు వెళ్తారు. ఇంకా నేను గోల్డ్ సూక్ నడుస్తున్నాను. నడుస్తుంటేనే మనకి ఇలాంటి మోడల్స్ అవి స్వాగతం పలికే అనమాట. బాగున్నాయి కదా, ఎక్కడో 3 ఉన్నాయి, ఎక్కడో 3 ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్లు. న్యూ గోల్డ్ సూక్ అనమాట అది. కానీ మనం వెళ్తుంది ఓల్డ్ గోల్డ్ సూక్ కి. న్యూ గోల్డ్ సూక్ అటేపు, ఓల్డ్ గోల్డ్ సూక్ ఇటేపు. దీనమ్మ జీవితం, మన దగ్గర రోల్డ్ గోల్డ్ ఉంటాయి, ఇక్కడ గోల్డ్ ఉన్నాయి. ఆ రంగు రుచి చెక్కదనం చూడండి. లోపలికి వెళ్తూనే అదర కొట్టేసి లోపలికి వెళ్తే ఇంక బెదిరిపోతాం. మోడల్సే మోడల్స్. తాళం అక్కడ చూసారా ఏం రాశారో, #బెస్ట్ డీల్స్ హియర్ అని. నిజమేనండి, ఇక్కడ బెస్ట్ డీల్స్ దొరుకుతాయి. పదండి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం, స్ట్రీట్ లోపలికి. ఇందాక నుంచి మనం ఎదురు చూస్తున్న గోల్డ్ సూక్ దుబాయ్, ద సిటీ ఆఫ్ గోల్డ్ అని చూడండి. దూరంగా ఉంది, చూపిస్తా. కనిపించిందా? ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాలి మనం. వేలాది దుకాణాలు తెలుసా ఈ సూక్ లో. మార్కెట్ మొత్తం గోల్డ్ షాపులే ఉంటాయి. ఎటు చూడండి, అటుపక్క ఇటుపక్క, ముందు వెనక. దుబాయ్ సిటీ ఆఫ్ గోల్డ్, గోల్డ్ సూక్ గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్తున్నా. ఎలా ఉంది? పోలా, అదిరిపోలా. అసలైన మార్కెట్ లోపలికి అయితే వచ్చాను. ఇది అసలైన మార్కెట్ అనమాట. ఎటు చూడండి కొట్లే ఉంటాయి. ఏ కొట్లు? బంగారు కొట్లు అండి. కళ్ళు చెదిరిపోయే మోడల్స్ చూడటానికి రెడీగా ఉండండి. మన దగ్గర చూడనివి, ఎప్పుడు తెలియనివి కూడా. ఇవన్నీ కూడా నెక్లెస్లు, మెడకు పెట్టుకునేవి. ఎన్ని గ్రాములు ఏంటి అనేది లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా రాసి ఉంది 165 గ్రాములు అంట. ఇది వచ్చేసి 237 గ్రాములు అంట. 102 గ్రాములు అంట. 232 గ్రాములు. నాకు చాలా బాగా నచ్చింది. 171 గ్రాములు అంట. కిందయ్యే చూపిస్తున్నాను, పైన చూపించలేదు కదా. ఇవి పైనుంచి ఎలాగున్నాయి. ఇవి గ్రాములు ఏమి డిస్ప్లే చేయలేదు ఇక్కడ. హబీబీ కమ్ టు దుబాయ్ అని మామూలుగా అనలేదు, ఇందుకే అన్నారు. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్. 183 గ్రాములు. ఇది చాలా బాగున్నాయి. లోపలికి వెళ్లే కొద్దీ మనం వింతలు విశేషాలు చూద్దాం. అమ్మో అమ్మో అమ్మో, ఆ చైన్ చూడండి, ఏ పులికో సింహానికో వేసే చైన్ లో ఉంది. అవన్నీ చూసారా, బట్టల్లా ఉన్నాయి. ఎప్పుడు చూడలేదు గోల్డ్ బట్టలు. ఇవన్నీ ఇవి చేతులకు పెట్టుకునేది. బాగుంది. పక్కనే మెడకి నెక్లెస్లు. ఎంత హెవీ నెక్లెస్లు వేసుకుంటారా? మేబీ పెళ్ళిళ్ళకి అది వేసుకుంటారు అనుకుంటా. నాకు ఆ గద్ద చాలా బాగా నచ్చింది. అసలు పై నుంచి కిందకి చూపిస్తాను. మొత్తం అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. మెడ దగ్గర నుంచి కాళ్ళ దాకా వేసుకునేవన్నీ కూడా. అఫ్ కోర్స్ బంగారం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది అనుకోండి. ఇక్కడ అన్ని కూడా ఆడవాళ్ళకి ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. మీలో ఎంతమందికి బంగారం షాపింగ్ చేయడం ఇష్టమో నాకు కామెంట్స్ లో చెప్పండి గైస్. మనకు కూడా మోడల్స్ ఉంటాయి కానీ ఇంత వెయిట్ లో అయితే ఉండవు అనుకుంటున్నాను నేను. ఆ చేతికి పెట్టుకునేది మటుకు బాగా నచ్చింది నాకు. ఎంత నచ్చినా ఏం చేస్తానులేండి, ఓన్లీ చూసి ఆనందిస్తాం అంతే. ఎంత కొన్నా కూడా మనం క్యారీ చేయలేం. ఇవి బ్రేస్లెట్లు. అమ్మ బాబోయ్, ఏంటివి? మొత్తం పైన ఒక లేయర్ కింద వచ్చాయి. కిరీటం. ఇది మటుకు కిరీటమే. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్, రింగులు, చెవులీలకి. ఓహో, క్రేజీ ఉంది ఇది అసలు. ఇది మెయిల్ బ్రాస్లెట్స్ అనుకుంటా. ఇది అమ్మో, నేను ఎక్కడ కూడా బంగారం మాస్కులు చూడలేదు. ఇవి కరోనాకు ముందు వచ్చాయా, కరోనాకి తర్వాత వచ్చాయా? గైస్, ఎంతో మేనేజ్ చేసి తీస్తున్నాను. ఫ్లిక్కరింగ్ అయితే వచ్చేస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్.
నేను ప్రస్తుతం చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ కూడా బయట డిస్ప్లే చేసిన పీసులు అనమాట. లోపల ఇంకా సరుకు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఆ పెద్దది చూడండి, పై నుంచి కింద దాకా ఉంది. ఎన్ని గ్రాములు ఉంటుందో. కిందకు వచ్చాక కిరీటం, నెక్స్ట్ ఒక గుడ్డ లాంటిది, మాస్క్, నెక్లెస్. బేసిక్గా దీన్ని ఏమని పిలుస్తారో తెలీదు, అందుకే గుడ్డ అని చెప్పేసాను నేను. ఇవన్నీ కూడా రింగులు, చైన్లు 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 వచ్చాయి. ఇవన్నీ కూడా చైన్లు, చైన్ మోడల్స్, పులిగోరు చైన్లు, అయ్యి ఇవి చాలా ఉన్నాయిలేండి మనకు సంబంధించినవి కూడా. దుబాయ్ మార్కెట్లో బంగారపు వినాయకుడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు. ఒక షాప్లో చూసిన వెరైటీ ఇంకొక షాప్లో ఉండట్లేదు తెలుసా. షాప్కి వెరైటీ మారిపోతుంది. రకరకాల ఫ్యాన్సీ ఐటెంలు, మామూలు ఐటెంలు, కడియాలు అదిరాయి. అవి జెంట్స్ అనుకుంటా. ఆ షర్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఎన్ని గ్రాములో కూడా తెలియట్లేదు. ఈరోజు మధ్యాహ్నం నేను భోజనం చేయక్కర్లేదు, అప్పుడే కడుపు నిండిపోయింది తెలుసా. ఇవన్నీ చూస్తూ కడుపు నింపేసుకున్నా. చైన్లు రాసులు రాసులుగా పోసారు. అబ్బా, ఎంతసేపటికి డిస్ప్లేలో బ్యాంగిల్స్ అవి కనిపించాయి. ఇవన్నీ కూడా బ్యాంగిల్స్. గోల్డ్ బిస్కెట్లు కూడా చూపిస్తాను ఆగండి. 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్ 3 ఉన్నాయి చూడండి, కనిపించాయా? ఆ 3 కూడా 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్లు. ఇవన్నీ కనుక్కున్నాను. డిఫరెంట్ మోడల్ చైన్స్, కాకపోతే ఇది సెట్ ఆఫ్ చైన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒకటే మోడల్, ఇవన్నీ కూడా ఒకటే మోడల్, ఇవన్నీ కూడా ఒకటే మోడల్ టైపు. అందులో ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటో తెలుసా ట్విస్ట్? గ్రామ్స్ వేరే వేరే ఉంటాయంట, అంటే వెయిటేజ్ వేరే వేరే ఉంటాయంట. ఇదంతా కూడా డైమండ్స్, రకరకాల క్యారెట్ డైమండ్స్ అంటే ఇవి. అంటే క్యారెట్స్ అంటే క్యారెట్స్ ఉంటాయి కదా డైమండ్స్ లో, ఇన్ని క్యారెట్స్ అని. సో ఆ క్యారెట్స్ బట్టి ఇవన్నీ చైన్స్ లో మోడల్స్. చైన్స్ తక్కువే ఉన్నాయి. 48 గ్రాములు, 25 గ్రాములు, 37 గ్రాములు, 55 గ్రాములు బాగున్నాయి. లేడీస్ చైన్స్ ఇవన్నీ 4 గ్రాములు, 15 గ్రాములు, 3 గ్రాములు, 5 గ్రాములు, 6 గ్రాములు, ఆ రేంజ్లో ఉన్నాయి. చాలాసేపటి తర్వాత నల్లపూసలు చూసా. నల్లపూసలు ఏ షాపు చూసినా కూడా నిండుగా ఉంటుంది, చూడముచ్చటగా. కళ్ళారా చూసి ఆనందిస్తున్నాను నేను. నెక్లెస్లు, చిన్న నెక్లెస్లు ఇవి. వెయిట్లు 60 గ్రాములు, 58 గ్రాములు, 38 గ్రాములు అలాగ ఉన్నాయి. ఈ షాప్ లుక్ అయితే మటుకు బెదరగొడేసింది. చాలా బాగుంది, చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నారు. గోల్డ్ వాచెస్ అవి, అండ్ ఇవి బ్యాంగిల్స్. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరగలేకపోతున్నాను తెలుసా. ఏ షాప్ మిస్ అయితే ఏ మోడల్ మిస్ అవుతుందా అన్నట్టు ఉన్నాయి. ఇదంతా చెప్తున్నా బానే ఉంది, కానీ అసలు బంగారం రేట్ ఎంత ఉంది చెప్పు అంటారా? బంగారం రేటు పర్ గ్రామ్ 230 AED ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 22 క్యారెట్స్ రేట్. 24 క్యారెట్ రేట్ వచ్చేసి 250 dirhams అయితే ఉంది పర్ గ్రామ్. తెలుసు కదండి. 23.5 ఇంటూ 230, అలాగే 23.5 ఇంటూ 250 వేసుకుంటే మనకి INR గ్రామ్ రేట్ అయితే వస్తుంది. 1 AED ఈజ్ ఈక్వల్ టు 23.5 INR. ఇందులో అన్ని నెక్ పీసులు బాగున్నాయి, నచ్చాయి బాగా. గోల్డ్ వాచ్లు, రింగులు. నడుస్తున్న కొద్దీ షాపులు అలా వస్తానే ఉన్నాయి తెలుసా. అసలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో, చూస్తూ ఉండిపోవచ్చు వీటిని. బాగున్నాయి. ఈ సూజీ ఇంజన్లాగా ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా గోల్డ్ బిస్కెట్లే, రకరకాల గోల్డ్ బిస్కెట్లు. అంటే వెయిటేజ్ పరంగా చెప్తున్నానండి. క్వాలిటీ అంతా కూడా సూపర్ క్వాలిటీ అనుకోండి. ఈ పీస్ మటుకు బేబత్సం, భలే ఉందలే. ఇవన్నీ కూడా డిఫరెంట్ నెక్ పీసెస్, మళ్ళీ అంటే చిన్న నెక్లెస్లు, ఫ్యాన్సీ గాజులు. ఇవి మోడల్స్ అయితే మన ఇండియాలో తెలిసి నాకు ఇలాంటివి లేవనుకుంటున్నాను. ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. గోల్డ్ బెల్ట్ బకీల్స్ చూడండి, గోల్డ్వి. ఐఫోన్ గోల్డ్ది. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద రింగో చూడండి ఇది. అండ్ దిస్ ఈజ్ ఇన్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. 5 kgల గోల్డ్ రింగ్ అంటే ఇది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అత్తరమే కత్తర చేసిందిగా. గోల్డెన్ బికినీ అనుకుంటే ఇది. ఆ బెల్ట్ బకీల్ అదిరింది. షూ కూడా ప్లాటినం షూ, అది ప్లాటినం రింగ్స్ అంటే అవి. ఏదైనా చెప్పండి, ఈ 5 kgల గోల్డ్ రింగ్ మటుకు షో స్టాపర్ అసలు. ఇవన్నీ కూడా చిన్న నెక్లెస్లు. ఇవన్నీ చూడముచ్చటగా ఉన్నాయి గ్రాములతో సహా. 25 గ్రాములు, 23 గ్రాములు, 33, 26, 27, 21 గ్రాములు అంట, 27 గ్రాములు, 24 గ్రాములు, 24 గ్రాములు, 55 గ్రాములు, 32 గ్రాములు,
242 గ్రాములు అండి అది. ఇవన్నీ రకరకాల గ్రాములతో ఉన్నాయండి. వెయిటేజ్కిను మ్యాటర్కి సంబంధమే లేదు అసలు. చూడండి ఇది 21 గ్రామ్ అంట. కింద అన్నీ మళ్ళీ భారీగా ఉన్నాయి. 83 గ్రాములు, 77 గ్రాములు, 157 గ్రాములు, 154 గ్రాములు, 112 గ్రాములు, 24 గ్రాములు, 70 గ్రాములు, 30 గ్రాములు, 25, 91 గ్రాములు గోల్డెన్ వాచెస్ ఇవన్నీ. ఇది 143 గ్రాములు. ఇదే ఇది 120 గ్రాములు, ఇది 143 గ్రాములు, 48 గ్రాములు. ఆ పైది ఉంది చూసారా, అది 126 గ్రాములు అంట. గోల్డెన్ స్కార్ఫ్ 129 గ్రాములు, 59 గ్రాములు. ఇది 64, 100 గ్రాములు, 45 గ్రాములు, 63, 77, 115, 61, 42, 70, 47. ఈ స్కార్ఫ్ మరి ఎన్ని గ్రాములు ఇవ్వలేదు. వావ్, బాగున్నాయి, ఇవి బాగున్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక అరబ్ కంట్రీలో ఇవన్నీ కూడా దొరుకుతాయని, బంగారాని మన దేవుళ్ళ విగ్రహాలు. గుడ్, బాగుంది, నచ్చాయి అన్నీ కూడా. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు మ్యాటర్ చెప్పు, దుబాయ్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఎన్ని గ్రాములు బంగారం తెచ్చుకోవచ్చు అని. అక్కడికే వస్తున్నా. ఒకవేళ మీరు మెయిల్ ప్యాసింజర్ అనుకోండి, 50,000 తగ్గట్టు బంగారాన్ని అయితే మీరు క్యారీ చేయొచ్చు అనమాట. అదే ఫిమేల్ ప్యాసింజర్ అనుకోండి, 1 lakh తగ్గట్టు గోల్డ్ అది క్యారీ చేయొచ్చు. ఏఈడీలో చెప్పాలంటే 2200 ఏఈడీలు అంతవరకు బంగారాన్ని మెయిల్ ప్యాసింజర్ క్యారీ చేయొచ్చు. 4500 ఏఈడి వర్త్ బంగారాన్ని ఫిమేల్ ప్యాసింజర్స్ అయితే క్యారీ చేయొచ్చు గైస్. నేను చెప్పిన కన్వర్జన్ రేటు ప్రస్తుతానికి ఓకే, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఐఎన్ఆర్ చెప్పాను చూడండి, మెయిల్ ప్యాసింజర్ అయితే 50,000 వర్త్, ఫిమేల్ ప్యాసింజర్ అయితే 1 lakh వర్త్ గోల్డ్ అయితే మనం క్యారీ చేయొచ్చు. మొత్తానికి నేనైతే గోల్డ్ సూక్ లో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడక్కడ వీడియోలు అవి తీసి మీకు చూపించాను. గోల్డెన్ కళ్ళజోళ్ళు మిస్ అయిపోయాం. అదిగోండి గోల్డెన్ కళ్ళజోళ్ళు. ఇవన్నీ కూడా ప్రీమియం బ్రాండ్ వాచెస్ అన్నమాట, విత్ డైమండ్స్ అవి ఉంటాయి చూడండి, ఆ టైపు. మన మగవాళ్ళకి ఏముంటుందండి, చైన్, బ్రాస్లెట్, వాచ్లే కదా. సో ఇందులో చూసి ఆనందపడ్డా. ఈ వాచ్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం డైమండ్స్తో ఉంది. గైస్ పదండి, నేను వచ్చిన రూట్లోనే మళ్ళీ స్టేషన్కి అది వెళ్ళిపోతాను. వాట్ ఏ వ్లాగ్ తెలుసా, నేనైతే సూపర్ డూపర్ ఎంజాయ్ చేశాను వ్లాగ్ షూట్ చేస్తూ. ఎందుకంటే కళ్ళ ముందు ఎంత బంగారం ఉందంటే అంత బంగారం ఉంది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోల్డ్ సూక్ దుబాయ్.